గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీకి. మన ఎర్రగడ్డ ఏమన్నా డెవలప్ అయిందా? ఎక్కడ కూడా డెవలప్ కాలే. మరి ఈ ప్రాంత ప్రజల సపోర్ట్తో, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల సపోర్ట్తో అప్పుడు గెలిచి ఇక్కడ మైనారిటీలను అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు ఆ బాధలన్నీ పోవాలంటే 3 సార్లు అవకాశం ఇచ్చి మోసపోయారు. ఈసారి మోసపోవద్దు, సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి అందరినీ కోరుకుంటూ, जो रिश्ता आपके और मेरे बीच में था, बीच में है और रहेगा. पिछले 40 साल से मेरे फैमिली का एक रिश्ता है आप लोगों के बीच में, एक माइनॉरिटीज को, हमारे को ये रिश्ता तोड़ने की कोशिश बहुत कर रही है बीआरएस और बीजेपी. कहीं मैं किसी के बारे में गलत नहीं बात कर रहा, फेक न्यूज क्रिएट करके वायरल करते हुए अपने बीच में एक डिफरेंसेस लाने की कोशिश कर रहे. मेरे नौजवान भाइयों, बुजुर्गों, बड़े लोगों से मैं रिक्वेस्ट करता हूं, इस फेक न्यूज़ पे ध्यान नहीं देना. आप तो मेरे को बचपन से देख रहे हैं, आपके सामने यही गलियों में बस्तियों में घूमते हुए बड़ा हुआ, आपके आशीर्वाद से एक नाम कमाया, आपके ब्लेसिंग से आज भगवान की ब्लेसिंग से एक भगवान एक रेवंतना के रूप में आके आपके बीच में एक लड़के को एक मौका दिया कि आपके सेवा कर सकता. ये रिश्ता तोड़ने की कोशिश कर रहे हैं बीआरएस और बीजेपी दोनों मिलके. ये सोचना, ये हमारे यहाँ के जनता, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు నా సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేయాల. మాకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు విడగొట్టడానికి అనేక ఫేక్ ప్రచారాలు చేస్తూ నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా అనుచరుల ఫాలోవర్స్ మీద అందరినీ ఫేక్ న్యూసెస్తో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రచారంలో పోతుంటే నారాయణ స్వామి అంకుల్ అని ఉంటారు ఇక్కడ, పెద్ద ఆయన, గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేసినాడు. ఆయన న్యూస్లన్నీ చూస్తున్నాడంట. నాతో అన్నాడు, నవీన్ బెట ధైర్యం ఏడ కూడా నువ్వు ధైర్యంతో ఉండాలి, మంచోడిని ఎవ్వరు ఆపలేరు నాయన అని చెప్పి పెట్టింది. 86 ఏళ్ళ నారాయణ స్వామి అంకుల్ అని చెప్పి. ऊपर वाला है, ऊपर वाला के आशीर्वाद से आज आपके सामने उम्मीदवार बन के आया. सबसे मैं रिक्वेस्ट करता हूँ, 2 बार लड़ा, एक बार आपके सेवा करने के लिए मेरे को मौका दीजिए. నన్ను ఆశీర్వదించమని 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశం ఉన్నా రాకపోయినా మీ సేవలో ఉండాలని మీ మధ్యలోనే ఉన్నా. ఈరోజు భగవంతుని దయ వల్ల, రేవంత్ అన్న దయ వల్ల, కాంగ్రెస్ అధిష్టానం, మహేష్ అన్న అందరి దయ వల్ల మీకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మీలో ఒకరినైనటువంటి నన్ను గెలిపించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ